నమస్కారం. నల్గొండ జిల్లా విద్యాశాఖ సమర్పించు ఆన్లైన్ పాఠాలకు స్వాగతం. పిల్లలు బాగున్నారా? ఈరోజు మనం 10వ తరగతికి సంబంధించి తెలుగు పాఠాలు నేర్చుకుందాం. సాధారణంగా మనకు ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళ మాట సద్దన్నం మూట అని. కాబట్టి ఇలాంటి మాటల్ని సూక్తులని, సామెతలని అంటూ ఉంటారు, మీరు వింటూనే ఉంటారు. ఇలాంటి సామెతల్ని, సూక్తుల్ని, మంచి మంచి మాటల్ని, నీతి మాటల్ని, లోకం ఎలా వ్యవహరిస్తుంది, ప్రజలు ఎలా రకరకాలుగా ప్రవర్తిస్తుంటారు అనేటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు పెద్దలు శతకాల రూపంలో ఇచ్చారు. కాబట్టి అలాంటి ఒక అనేక శతకాలు కలిపి మనకు 10వ తరగతిలో శతక మధురిమ అనేటువంటి ఒక పాఠాన్ని ఇచ్చారు. ఆ పాఠంలోని కొన్ని పద్యాలు ఈ రోజున మనం చూద్దాం. శతక మధురిమ. ఈ శతక మధురిమ పాఠం ద్వారా పిల్లలు పద్యాల్ని ధారాళంగా చదవడం నేర్చుకుంటారు. చదివినటువంటి పద్యాన్ని, ఆ పదాలని విశ్లేషణ చేసి వాటికి భావాన్ని చెప్పడానికి, వాటి యొక్క సారాంశం రాయడానికి కూడా నేర్చుకుంటారు. ఈ పద్యాల్లో ఉన్నటువంటి అనేక పదజాలాల ద్వారా వాటి సంధి ప్రయోగాల్ని, సమాసాల్ని ఉపాధ్యాయుల సహాయంతో నేర్చుకుంటారు. ఈ పద్యాలు ఒక ప్రాజెక్టు రూపంగా కానీ, ఇంకా ఆ పద్యాల ద్వారా ఇంకా కొత్త విషయాలను నేర్చుకొని సృజనాత్మక అంశాలను కానీ ఈ పద్యాలు నేర్చుకోవడం ద్వారా పిల్లలు స్వతంత్రంగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు. ఇవే కాకుండా ఇంకా అనేక రకాలైనటువంటి శతకాలని చూడటం, వాటిని అవగాహన చేసుకొని మరి తమ జీవితాన్ని, తమ వ్యక్తిత్వాన్ని చక్కగా దిద్దుకోవడం నేర్చుకుంటారు. ఇది ఈ పాఠంలో విద్యార్థులు సాధించబోతున్నటువంటి సామర్థ్యాలు. ఇకపోతే పాఠంలోని మొదటి అంశం చదవండి, ఆలోచించి చెప్పండి. పిల్లలు, నేను ఒక పద్యాన్ని చదువుతాను, మరి ఆ పద్యాన్ని శ్రద్ధగా వినండి, దాన్ని మననం చేయండి. ఆ పద్యాల్లో మీకు ఏమర్థమైందో నేను అడిగేటువంటి ప్రశ్నల ద్వారా మీ సమాధానాన్ని చెప్పే ప్రయత్నం చేయండి. మనకు శతకాల్లో ముఖ్యంగా వేమన శతకం, సుమతి శతకం, భాస్కర శతకం, కాళహస్తీశ్వర శతకం, అనేక శతకాలు ఉన్నాయి. ఈ శతకాల్లో పెద్దలు తమ యొక్క అనుభవాల్ని చక్కగా రంగరించి మరి వాటిలో పెట్టారు. కాబట్టి అవి మన జీవితానికి ఎంతో ఉపయోగపడతాయి. శతకాల ద్వారా మనం ఒక గొప్ప వ్యక్తిత్వాన్ని రూపొందించుకోగలుగుతాం. కాబట్టి శతకం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఉదాహరణకు ఒక శతకం మీకు వినిపిస్తాను. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడవేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యాన్ని మళ్ళీ 1-2 సార్లు మనం మననం చేస్తే దాంట్లో కవి చెప్పినటువంటి ఉద్దేశం ఏంటో మనకు అర్థమవుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఉప్పు కప్పురంబు ఒక్క పోలిక నుండి, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్యపురుషులు వేరు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకు కవి చెప్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇలాంటి పద్యాలు మీరు ఇంకా అనేక శతకాలలో కూడా చూసి ఉంటారు. కాబట్టి ఈ శతకాన్ని ఎవరు రాశారు? వేమన రాశారు. వెరీ గుడ్. ఈ శతకం, ప్రతి శతకంలో ప్రత్యేకమైనటువంటి లక్షణం ఏంటంటే ఒక మకుటం అని ఉంటుంది. ఈ విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి ఈ పద్యపాదం ఏదైతుందో
ఈ శతకానికి మకుటంగా మనం గుర్తించవచ్చు. సాధారణంగా మకుటాలు ఒక పదంలో కానీ, ఒక పాదంలో కానీ, రెండు పాదాల్లో కానీ మనం చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఈరోజు మనం చదువుకునేటువంటి ఈ శతక మదిరాల పాఠంలో నుంచి మనము మొదటి పద్యాన్ని చదువుకోబోతున్నాం. మరి చాలా శ్రద్ధగా విని ఆలోచించి సమాధానాలు చెప్తారని ఆశిస్తూ, సాధారణంగా సమాజ హితాన్ని కోరి, సమాజ హితం అంటే సమాజానికి మేలు చేయడం అనేటువంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని కవులు శతకాల్ని రచిస్తారు. ఈ శతకాల ద్వారా సమాజంలోని పరిస్థితులు, మానవులలో నైతిక ఆధ్యాత్మిక విలువల్ని పెంపొందించడానికి శతక కవులు కృషి చేస్తారు. అలాంటి శతక పద్యాల్లోని విలువల్ని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ శతకాలు ఏం నిర్దేశిస్తాయి? మానవుల ప్రవర్తన ఎట్లా ఉండాలి, ప్రజలు ఎలా జీవిస్తారు, స్నేహితులు ఎట్లా ఉంటారు, భగవంతుడు భక్తుల్లోని ఎలాంటి లక్షణాలను పరిశీలిస్తాడు, ఎవరు కీర్తిమంతులుగా ఉంటారు, మనుషుల్లోని రకరకాల మనస్తత్వాలని ఎట్లా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ శతక పద్యాల్లో మనకు కనిపిస్తాయి. చూడండి బాలలు, ఈ పాఠంలోని మొదటి పద్యం. భవదీయార్చన సేయుచో, భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టంబు ఏకనిష్టాసమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వర. మళ్ళీ ఒకసారి చూడండి పద్యం. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, అతి విశిష్టంబు ఏకనిష్టా సమోత్సవ సంపత్తి, తృతీయ పుష్పమది భాస్వద్భక్తి సంయుక్తి యోగ విధానంబు, అవిలేని పూజల మదిన్ గైకోవు సర్వేశ్వర. ఈ పాఠంలో వచ్చినటువంటి కొన్ని కఠిన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. భవదీయార్చన, భవదీయార్చన కఠిన పదాలు. భవదీయ అర్చన అంటే భగవంతుణ్ణి పూజించడు. భవదీయార్చన సేయుచో ప్రథమ పుష్పం వెన్న అతి విశిష్టంబు అని ఇంకొక పదం వచ్చింది. మిక్కిలి గొప్పది, అతి విశిష్టంబు మిక్కిలి గొప్పది. భాస్వద్భక్తి, భాస్వద్భక్తి అంటే కాంతివంతమైన భక్తి, కాంతివంతమైన భక్తి. కైకోవు గ్రహించవు అని అర్థం.
పిల్లలు ఇప్పుడు ఈ పద్యం యొక్క సారాంశాన్ని లేదా తాత్పర్యాన్ని చూద్దాం. భవదీయార్చన చేయుచో ప్రథమ పుష్పం వెన్న. మనం ఈ పదవిభాగం చేసేటప్పుడు ఒక పద్యాన్ని మనం తాత్పర్యంగా రాయబోయేటప్పుడు ఈ పద్యంలో 2 రకాలు ఉంటుంది. ఖండాన్వయం, దండాన్వయం అని 2 రకాలు ఉంటుంది. కాబట్టి దండాన్వయం అంటే పూలన్నీ ఒక దండలాగా గుదిగుచ్చి వేసినట్టుగా రాయడం ఒక పద్ధతి. ఖండాన్వయం అంటే పద్యాన్ని ఉన్నట్టుగా ఖండించి రాయడం అనేటువంటిది ఒక పద్ధతి. కానీ మనకు తాత్పర్యం సరిగ్గా రావాలంటే దండాన్వయమే చేయాలి. అందుకని మొదట ఆ రకంగా మనం పదవిభాగం చేద్దాం. దండాన్వయం. సర్వేశ్వర భవదీయ అర్చన చేయుచోన్ ఎన్నన్ ప్రథమ పుష్పంబు సత్యంబు, రెండవ పుష్పంబు దయాగుణంబు, మూడవ పుష్పము అతి విశిష్టంబు ఏకనిష్టా సమోత్సవ సంపత్తి, అది భాస్వద్భక్తి సంయుక్తి, యోగ విధానము, అవి లేని పూజలను గైకోవు గ్రహించవు అని భావం. దీని యొక్క తాత్పర్యం చూసినట్టయితే, సర్వేశ్వర నీ పూజ చేసేటప్పుడు మొదటి పుష్పం సత్యం, రెండవ పుష్పం దయ, మూడవ పుష్పం మిక్కిలి విశిష్టమైన ఏకాగ్రత. ఇదే భక్తి యోగ విధానం. ఈ 3 పుష్పాలు లేని పూజలను భగవంతుడు గ్రహించడు. అంటే సాధారణంగా ఎవరంత పెద్ద మాల తెచ్చాము, ఎవరు దేవునికి మెడలో వేసాం అనేదే మనం ఆలోచిస్తాం. కానీ నిజానికి భగవంతుణ్ణి పూజించటానికి భగవంతుడు గ్రహించే పువ్వులు ఏమిటంటే నిజం మాట్లాడటం, దయాన్ని కలిగి ఉండడం, తర్వాత ఏకనిష్ట అంటే మనం ఏ పని అయితే చేస్తున్నాం, భగవంతుని పూజ చేస్తున్నాం, ఏకాగ్రతతో చేస్తున్నామా లేదే అనేది ముఖ్యం. ఏకాగ్రత ముఖ్యం. ఆ 3 పుష్పాలు ఏమిటాయంటే నిజం మాట్లాడడం, దయాగుణం కలిగి ఉండటం, ఏకాగ్రత కలిగి ఉండటం అనేటువంటి 3 విషయాలు భగవంతుడు పువ్వులుగా స్వీకరిస్తాడని ఈ పద్యం ద్వారా తెలుస్తుంది. తర్వాత రెండవ పద్యం చూడండి. ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో, ఊరూరన్ జనులెల్ల భిక్షమిడరో, యుండన్ గుహల్ గల్గవో, చిరానీకము వీధులందొరకదో, సీతామృత స్వచ్ఛవా పూరం వేరుల బారదో, తపసులన్ బ్రోవంగ నీవోపవో, చేరన్ బోవుదురేల రాజుల జనుల్, చేరన్ బోవుదురేల రాజుల జనుల్, శ్రీకాళహస్తీశ్వర, చేరన్ బోవుదురేల రాజుల జనుల్, శ్రీకాళహస్తీశ్వర. దీన్నే మనం పదవిభాగం కింద చూసినట్టయితే శ్రీకాళహస్తీశ్వర, ఊరూరులో ఊరూరన్ జనులెల్ల భిక్షము ఇడరో, ఉండన్ గుహల్ కల్గవో, చిరానీకము వీధులన్ దొరకదో, సీతామృత స్వచ్ఛ వాపూరంబు ఏరులన్ పారదో, తపసులన్ ప్రోభంగా నీవోపవో, అయినను చేరన్బోవుదురేల రాజుల జనుల్ అని ఈ శతకకర్త శ్రీ కాళహస్తీశ్వర శతకం దుర్జటి ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ పాఠంలో వచ్చినటువంటి ఈ పద్యంలో వచ్చినటువంటి కఠిన పదాలు చీరానీకము, ఇది 1వ పద్యం, ఇది 2వ పద్యం. చీరానీకము, వస్త్రములు, వస్త్రములు మొదలగునవి, వస్త్రములు మొదలగునవి చీరానీకం. తర్వాత సీతామృత, సీత ప్లస్ అమృత,
అంటే చల్లని, తీయని అని అర్థం. అమృతం తీయగా ఉంటుంది అంటారు కదా, చల్లని తీయని. స్వచ్ఛవాపూరంబు, స్వచ్ఛవాపూరంబు. స్వచ్ఛమైన మంచినీరు. స్వచ్ఛమైన మంచినీరు. ఇవి కఠిన పదాలు. మరి దీని యొక్క సారాంశం కనుక చూసినట్లయితే, శ్రీకాళహస్తిదేవ, తినడానికి అడిగితే ఎవరైనా ఇంత భిక్ష వేస్తారు, నివసించడానికి గుహలున్నాయి, వస్త్రాలు అంగట్లో దొరుకుతాయి, తాగడానికి నదుల్లో చల్లని అమృతం వంటి స్వచ్ఛమైన నీరు దొరుకుతుంది. మరి బీదల్ని కాపాడటానికి నీవున్నావు. అయినా కూడా ఈ ప్రజలు రాజుల్ని ఎందుకు ఆశ్రయిస్తారో కదా అని కవి యొక్క తన ఆవేదనని వెలిబుచ్చుతూ ఉన్నాడు. తర్వాత 3వ పద్యం మల్లభూపాలయంలోని ఎలకూచి బాలసరస్వతి అనేటువంటి కవి రచించినటువంటి మల్లభూపాలయంలోంచి తీసుకోబడింది. ఇది జటప్రోలు సంస్థానాధీశుడైనటువంటి సురభి మాధవరాయలు ఆస్థాన కవి ఈ బాలసరస్వతి. ఇతని శైలి ధారాళంగా, అంటే ధారతేయకుండా చక్కగా ఉంటుంది. ఈయన ఇతర రచనలు రాఘవ, యాదవ, పాండవీయం. అంటే రాఘవ అంటే రామాయణం, యాదవ అంటే మరి శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి కృష్ణ చరిత్ర, పాండవీయం అంటే పాండవులకు సంబంధించినటువంటి చరిత్ర. ఈ ముగ్గురి చరిత్ర కలిపి పద్య రూపంలో, ఒకే పద్యంలో 3 చరిత్రలు కలిపి చెప్పడం. ఆ గ్రంథమంతా కూడా ఒక్కొక్క పద్యంలో ముగ్గురికి సంబంధించినటువంటి చరిత్రల్ని నింపి రాయడం అనేది చాలా కష్టమైనటువంటి పని. అలాంటి యాదవ, రాఘవ, పాండవీయాన్ని రాసినటువంటి కవి ఎలకూచి బాలసరస్వతి. ఈయన యొక్క పద్యం మనకు 3వ పద్యంగా ఉంది. ఈ పద్యాన్ని ఒకసారి చూద్దాం. సిరిలేకైన విభూషితుండెయై భాసిల్లున్ బుధుండు ఔదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్ సురభిమల్లా నీతివాచస్పతి. పద్యాన్ని మళ్ళీ ఒకసారి చూడండి. సిరిలేకైన విభూషితుండయై బాసిల్లున్ బుధుండు ఔదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా నీతివాచస్పతి. దీని యొక్క పదవి భాగం చూద్దాం. సురభిమల్లా, నీతివాచస్పతి, సురభిమల్లా, నీతి వాచస్పతి, బుధుండు ఔదలన్ గురుపాదానతి, ఔదలన్ గురుపాదానతి కేలనీగి చెవులందున్ విన్కి వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి భుజంబులన్ విజయమున్ చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము కల్గినన్. సిరిలేక అయిన విభూషితుండేయి భాసిల్లున్. ఇది పదవిభాగం. ఈ పాఠంలో వచ్చినటువంటి కఠిన పదాలు, ఈ పద్యంలో వచ్చినటువంటి కఠిన పదాలు చూద్దాం.
ఔదలన్ మూడవది తల వంచి ఔదలన్ తల వంచి ఆనతి ఆనతి అంటే ఆజ్ఞ అని ఒక అర్థం ఉంది. నమస్కరించు అని మరొక అర్థం ఉంది. ఈ పాఠంలో మాత్రం మనం నమస్కరించు అనే పదాన్నే తీసుకోవాలి ఈ పదంలో. తర్వాత ఈగి ఈగి అంటే దానగుణం అని అర్థం. తర్వాత వక్త్రంబునన్ అంటే నోటితో అని చెప్పవచ్చు. వక్త్రం నోటితో. సత్యోక్తి సత్యోక్తి సత్య ప్లస్ ఉక్తి నిజం మాట్లాడటం, సత్యం చెప్పడం. బాసిల్లున్ ప్రకాశించును. ఈ పద్యాన్ని భావం మళ్ళీ ఒకసారి చూద్దాం. సురభిమల్ల నీతివాచస్పతి. ఓ సురభిమల్ల, నీతివాచస్పతి, బుద్ధిలో బృహస్పతి అంతటి వాడవైనటువంటి ఓ సురభిమల్ల అని కవి సురభిమల్లని ఉద్దేశించి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఔదలన్ గురుపాదానతి ఔదలన్ గురుపాదానతి తల వంచి గురువుకు నమస్కరించేవాడు. కేలనీగి చేతులతో దానం చేసేవాడు, దానగుణం కలిగినవాడు. చెవులందున్ విన్కి మంచి మాటల్ని వినేవాడు. వక్త్రంబునన్ స్థిర సత్యోక్తి నోటితో నిజం మాత్రమే చెప్పేవాడు. భుజంబులన్ విజయం తన భుజబలంతో విజయాన్ని సంపాదించేవాడు. చిత్తంబునన్ సన్మనోహర సౌజన్యము గల్గినన్ మనసులో సన్మనోహర సౌజన్యము మంచి మనస్సు సుగుణత్వము కలిగినటువంటి వాడైనటువంటి వాడు బుధుండు. అలాంటి పండితుడు సిరి లేకైన సంపద లేకపోయినప్పటికీ విభూషితుండే అయి బాసిల్లు సంపద లేకపోయిన అప్పటికీ కూడా అతడు గొప్పవాడుగా బాసిల్లును ప్రకాశిస్తాడు అనేటువంటిది ఈ పద్యం యొక్క భావం. మనం భావాన్ని కూడా ఒకసారి చదువుదాం. నీతిలో బృహస్పతి అంతటి వాడవైన ఓ సురభిమల్ల తల వంచి గురువు పాదాలకు నమస్కరించేవాడు. దానగుణం కలిగినవాడు. చెప్పే విషయాన్ని శ్రద్ధగా వినేవాడు. సత్యవ్రతుడైన వాడు. తన భుజబలంతో విజయాలను పొందేవాడు. మనస్సు నిండా మంచితనం కలవాడైన పండితుడు సంపద లేకపోయినా ప్రకాశిస్తాడు అనేటువంటిది. ఈ రకంగా మనకు ఈ పాఠం శతకమధురిమ అనేటువంటి పాఠంలోంచి పార్ట్ 1 3 పద్యాలని చెప్పుకోవడం జరిగింది. ఇవి బాగా చదవండి. ఇవన్నీ కూడా కంఠస్థ పద్యాలు, ఇవన్నీ పువ్వు గుర్తున్నటువంటి పద్యాలు కాబట్టి బాగా చదవండి. ఈ 3 పాఠాలకు సంబంధించి మీకు మరి ఇంటి పని హోంవర్క్ కూడా ఇస్తాను. అవి వాటికి సమాధానం రాసి మీ ఉపాధ్యాయులతో సరిచేయించుకోండి ఇంటి పని. భగవంతుని పూజకు ఎలాంటి పుష్పాలను
సమర్పించాలి? రెండవ ప్రశ్న, ప్రజలు రాజులను ఎందుకు ఆశ్రయించకూడదు? మూడవ ప్రశ్న, పండితుడు ఎలాంటి గుణాల చేత ప్రకాశిస్తాడు? ఇది ఈరోజు మనకు కేటాయించినటువంటి పాఠం. మరి మళ్ళీ ఒక సందర్భంలో మళ్ళీ మరొక పాఠంతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.